రైతులు పండిస్తోంది 20% మందే. మిగతా 30% మంది రైతు అక్కడ కూర్చుని కూలీలతో పని చేయించుకుంటున్నాడు. ఇది ప్రస్తుతం సిస్టమ్. ఇందులో తన దగ్గర డబ్బులున్న వ్యక్తి తను పండించుకుంటాడు. అందులో నష్టం వచ్చినా లాభం వచ్చినా పర్లేదు. పెద్ద కమతాలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. చిన్న కమతాలు అంటే ఎకరమో 2 ఎకరాలు ఇట్లా వేసుకునే వాళ్ళకి ఒక రకం సమస్య. అది సొంత రైతుకి దానివల్ల నష్టం లేదు. ఒకవేళ ఇప్పుడు నష్టం వస్తే ఇంకో పంటలో లాభం చేసుకుంటాడు. కానీ కౌలు తీసుకున్నటువంటి రైతులే అసలు ఎక్కువ సమస్య పడుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఈ బెనిఫిట్స్ ఏమీ లేవు ఇక్కడ. ఈ రైతులకైతే పరిహారం అన్న వస్తుంది, బీమా ఇన్సూరెన్స్. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నానా తిప్పలు పడుతున్నారు రకంగా చెప్పాలంటే. దానికి మనం ఎంతసేపటికి గాలి ప్రెస్ మీట్లు, గాలి స్టేట్మెంట్లు, రైతులకు అడ్జస్టులు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు? నిన్నగాక మొన్న నేను ఇక్కడ టమోటా తీసుకుంటే 3 కిలోలు నాకు 50 రూపాయలకి ఇచ్చారు. 3 కిలోలు అదే రోజున అక్కడ 5 రూపాయలకి పారబోసారట. ఎన్నోసార్లు చెప్పాను నేను, అరే ఒక ప్రభుత్వాలు ఒక 1000 లారీలు తీసుకోండి. ఈ 1000 లారీలని ఆటో 4 మూలల రాష్ట్రంలో 4 మూలల 250 లారీలు పెట్టండి. పెట్టి అక్కడ టమోటా ధర పడిపోయింది. దానికి పెట్రోల్ ఒక్కటే మీరు పోయిండి అయ్యా, డీజిల్ పోసి అక్కడ ఆ లారీలో టమోటాలు ఎక్కువ ప్రాబ్లం తగ్గిపోతున్నాయి, 5 రూపాయలకి పడిపోయింది. మొత్తం అయ్యా మీరు పారబోయి ఇందులో పోయిండి అయ్యా అని రాసుకో అక్కడ.